హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజుల తర్వాతకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఫైనల్గా నాకైతే ఆ శివయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చిందండి. నేనైతే అరుణాచలంలో ఉన్నాను ప్రస్తుతానికి. డ్రీమ్ ఫైనల్గా ఈరోజు నెరవేరిందండి. నేనైతే అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయిందండి. ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ అని చెప్తూనే ఉన్నారు. నాకు కూడా అది ఎప్పటి నుంచో కోరిక నెరవేరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే నెరవేరింది. మా పిల్లలు కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళంతట వాళ్ళు నడిచారు, కొంచెం కూడా ఏడవలేదు. అందరూ అంటుంటారు కదండి, మన సంకల్పానికి మించిన బలం ఏది ఉండదని. ఈరోజైతే నాకు అది నిజం అనిపిస్తుంది. అయితే నేను ఈరోజు ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నానండి. ఈ వీడియో ఆల్రెడీ మేము వెళ్ళొచ్చి 1 మంత్ అయిపోయింది. ఈరోజే కుదిరిందండి ఈ వీడియో చేయడానికి. ఈ మధ్య అసలు వీడియో చేయడానికే కావట్లేదు. ఇప్పటికన్నా ఈ రోజు నుంచి అన్నా డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలైతే మేము ఫస్ట్ తిరుపతి వెళ్ళామండి. తిరుపతి దర్శనం మాకు 38 గంటలు పట్టిందండి. అక్కడ నుంచి మేము దర్శనం అయిపోగానే నెక్స్ట్ డే కొబ్బరికాయ కొట్టేసి వేలూరు తిరుపతి బస్ స్టాండ్లో బస్సు ఎక్కామండి. అక్కడ నుంచి వేలూరు బస్సు ఎక్కాము డైరెక్ట్గా. వేలూరులో దిగిన తర్వాతకి మేమైతే అక్కడ వేలూరుకి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి గోల్డెన్ టెంపుల్. ఇంకా మా డాడీ అన్నాడు, మళ్ళీ రావాలంటే మనం ఇంత దూరం రాలేమమ్మా, అక్కడ కూడా ఒకసారి మనం ఇంకా అక్కడ దిగిపోయి అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. నైట్ 11కి మళ్ళీ బస్సు ఎక్కినామండి, అరుణాచలం బస్సు ఎక్కి నైట్ 11కి ఎక్కేసరికి మేము దిగేసరికి 1 అయిందండి. 1కి రూమ్ తీసుకొని నైట్ అందులోనే ఉన్నాం. మార్నింగే లేచి మేము రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళిపోయినామండి. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చినామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా గర్భగుడిలో మమ్మల్ని అయితే వీడియోస్ తీయొద్దని చెప్పారు, అందుకే మేము తీయలేదు. కానీ మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఆ శివయ్య నుంచి పిలుపు రావడం అనేది చాలా అంటే చాలా అదృష్టం. నేనైతే చాలా శివభక్తురాలని. అంటే అందరు దేవుళ్ళు ఫేవరెటే, కానీ శివుడు అంటే కొంచెం అదేందో తెలియని ఆనందం అనిపిస్తుందండి. అయితే నేను ఇదివరకు రోజు డైలీ చేసేదాన్నండి వీడియోస్. కొన్ని రోజులు కుకింగ్ వీడియోస్ చేసిన, కొన్ని రోజులు ఏమో వ్లాగ్స్ చేసిన, ఇంకా కొన్ని రోజులు ఏమో కామెడీకి సంబంధించినవి చేసిన అండి. అవన్నీ చేసి ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసి చాలా సమయం పట్టేదండి. మాకు కిరాణా షాప్ ఉంది, అందువల్ల కొంచెం కుదరట్లేదు ఈ మధ్య. అయితే ఇప్పటి నుంచి డైలీ చేద్దామని చూస్తున్నానండి. మీరైతే దానికి నాకు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏం లేదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలామంది అంటుంటారు, ఏముంది ఆమెకేం తక్కువ వీడియోస్ చేస్తుంది అవసరమా అని అనుకుంటారు. కానీ ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక యూట్యూబర్గా మీకు కూడా తెలిసే ఉంటుంది. నేను ఈ వీడియో చేసేటప్పటికి నాకు సబ్స్క్రైబర్స్ 682 మెంబర్స్ ఉన్నారండి. మీరు ఈ వీడియో చూసే టైంకి మీకు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అయితే మీరు ఎవరైనా వెళ్ళిరండి అరుణాచలం, వెళ్ళకపోతే ఖచ్చితంగా పోండి. నేను చెప్తున్నా కదా, మీకైతే అంత మంచిగా జరుగుతుంది. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటి నుంచి డైలీ చేస్తానండి వీడియోస్. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది మీకైతే. మీకు నా గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే నా యూట్యూబ్ ఛానల్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో కొట్టండి. సేమ్ యూట్యూబ్ ఐడియే ఉంటుందండి ఇన్స్టా కూడా. నన్నైతే ఫాలో చేయండి ప్లీజ్. మేమైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదండి, గోబీ ఫ్రైడ్ రైస్ తినేసి మేమైతే ఆ నైట్ అక్కడే స్టే చేసినామండి. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళినామో తెలుసుకోవాలని ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పేసాను. బాయ్ బాయ్.